చూడండి ఎట్ట పడిపోయిందో. ముందు పక్క లైట్ పోయింది, టైర్ అంతా వెనక్కి పోయింది. ఇది ఇదంతా ఏం పనికిరాదు. ఇప్పుడు నెత్తిపైన కూర్చోన్నాడని చెప్పాలి మా ఓనికైతే. మా బాబా వాళ్ళ కొడుకు హుషారుగా తప్పించున్నాడు కాబట్టి సరిపోయింది. అదే తప్పించుకోకుండా ఉన్నాడంటే కన్నా ప్రాణాలు పోయింది పాపం. నిజంగా వాళ్ళు యాక్సిడెంట్ చేయాలంటే ఎట్టుంటాయో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. అర్థమైతే చూడండి ఎట్ట పడిపోయిందో. ముందు పక్క లైట్ పోయింది, టైర్ అంతా వెనక్కి పోయింది. ఇది ఇదంతా ఏం పనికిరాదు. ఇప్పుడు ఏం పనికిరాదు. ఈ అద్దం కూడా పనికిరాదు. ఇంకా అద్దం పనికిరాదు, డోర్ పనికిరాదు. ఇంకా ఈ డోర్ దెబ్బతినింది, కొంచెం తయారు చేపిస్తారు. ఇప్పుడు వచ్చేసి రించ్ అయితే అది ఎత్తుకుపోతుంది బండి, తీసుకుని పోయి తయారు చేయించారు. ఎట్నో ప్రాణాలతో బయటపడినాడు. అయితే మనిషి బయటపడినాడు చాలా అది అనుకుంటాను వాళ్ళు. సుమారుగా దీనికి వచ్చేసి 600-700 దినార్లు ఈజీగా ఖర్చు వస్తుంది. ఇప్పుడు బండికి ఇంకో వైపు చూడండి ఎలా ఉందో. ఈ ఉత్తలు వచ్చేసి చెక్కు కూడా చెదరలేదు, అలా అయితే ఉంది. మా కువైట్ తను ఏం చేసినాడు అంటే, డివైడర్ ఉంటుంది కదా, రోడ్ సైడ్ ఉంటుంది డివైడరు, దానికైతే వేసి కొట్టినాడు బండిని. అయితే తర్వాత వచ్చేసి పల్టీ కొట్టడం అయితే జరిగింది. బండి పల్టీ కొట్టి ఈ ముందు పక్క టైర్ కానీ ప్రతి ఒక్కటి కూడా అయిపోయినాయి. టైరింగ్ కూడా అయితే ఓ పక్కకైతే సర్దుకునింది. నేను కువైట్ చేసే పని ఇంట్లో అయితే పెద్ద యాక్సిడెంట్ అంటే ఇదే. ఈ టైర్ చూడండి ఎందుకు పనికి రాకుండా పోయింది. టైరు ఈ లైట్ వస్తే అసలే పనికి రాకుండా పోయింది. ఎలాగైతే నేను పెట్రోల్ ట్యాంక్కి అయితే బొక్క అయితే పడలేదు, చాలా సంతోషించాలా. తనకి ఏం కాకుండా బయటకు వచ్చి బాగా తిరుగుతానంటే సంతోషించాలి. అదే బండి కింద పడినాక ఏ విధంగా ఉందో చూడండి, బండి పడక ముందు ఏ విధంగా ఉందో చూడండి మీరే. బండి లోపల అయితే చూడండి, దీనికి చిన్న యాక్సిడెంట్ కాదు, పెద్ద యాక్సిడెంట్, కానీ ఏం కాలేదు. అతనికి హుషారుగా తప్పించున్నాడు కాబట్టి సరిపోయింది. అదే తప్పించుకోకుండా ఉన్నాడంటే కన్నా ప్రాణాలే పోయింది పాపం. నిజంగా యాక్సిడెంట్ మనం చేసింటే కన్నా మనకు జీవితమే ఉండదు అనుకోవాలి నాకు తెలిసి అయితే కన్నా. అందుకే డ్రైవర్లు బండ్లు తోలేప్పుడు కానీ చూసుకొని నిదానంగా నిమ్మలంగా, ఏమంత పాసిపోదు. వాళ్ళు ఎంత తొందర పెట్టినా కానీ తొందరే పడాలంటే వాళ్ళ కొడుకు కాబట్టి డబ్బులు పెట్టుకుంటారు, ఏం కాదు. అదే మన లాంటి వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు అంత డబ్బులు. 600-700 అవుతుంది. ఇప్పుడు నేను అందాజుగా చెప్తున్నా, ఇంకెంత అవుతుందో తెలియదు. అడిగి పోతే ఆ లైట్లు, బాన్నెట్, అన్నీ డోర్లు కానీ ప్రతి ఒక్కటి నీట్గా రావాలంటే ఎంత అవుతుందో నాకు అందాజు తెలియదు. నేను కూడా గుద్దినా కానీ కార్లు చిన్న చిన్న దెబ్బలు అయితే గుద్దేట్టుగా గుద్దినా. వాడేంద్రా అంటే మా వాడు కొడుకు, కువైట్ అనే కొడుకు, ఏకంగా డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ కొట్టినాడు. డివైడర్ కొట్టి అది ఒక పక్కకు పల్టీ కొట్టింది. అందుకు పక్క అంతా ఏం లేకుండా ధ్వంసమైంది. వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఏంద్రా అంటే ప్రాణాలతో బయటకు వచ్చినాడు చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంతే కదా, ప్రాణాల కన్నా బిడ్డను చూసుకుంటారా బండిని చూసుకుంటారా అని వాళ్ళు ప్రాణాలతో వచ్చింది చాలు అనుకుంటున్నారు వాళ్ళు. కనీసం అంటే వానికి గీత కూడా బల్ల బయటకు వచ్చేసినాడు. అంత హుషారుగా ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చినాడు. అదే అంత మెతగ్గా ఉండి ఎట్టా ఉన్నింటినా తలకాయ బగిలు ఏదో ఒకటి జరిగింది. దేవుని దయ వల్ల ఏం కాల, బాగున్నాడు. నేను చెప్పేది ఒకటే డ్రైవర్లకు నా తరఫున, నిదానంగా తోలుకోండి బండ్లు, ఏం తొందరపడలేదు. వాళ్ళు తొందర పెడతా అంటారు కానీ తొందరపడకుండా మీరు నిదానంగా తోలుకోండి. ఇప్పుడైతే దీనికి గాలి అయితే తక్కువగా ఉంది. గాలి కొట్టినామంటే కన్నా వేరే బండి వచ్చేది ఈ బండిని తీసుకొని పోతుంది. ఇప్పుడు సనాయితకి ఇలాంటి గాలి ఉంటాయి ప్రతి ఒక్కరి బండ్లలో కూడా. దీన్ని ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకున్నాడు. ఒక రెడ్ వైరు, ఒక బ్లాక్ వైర్ అయితే ఉంటుంది. బ్యాటరీ వైర్ వేసినామంటే కన్నా కరెంట్ అయితే సప్లై అవుతుంది, మోటార్ అయితే రన్ అవుతుంది. అప్పుడు ఇలా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి బండి అయితే తీసుకొని వాటి మీద అయితే వేరే చోటకి పంపించాలి ట్రాన్స్పోర్ట్లో. వాళ్ళు అయితే తర్వాత ఫోన్ చేసి మనకు బండి రెడీ అయిపోయిందని చెప్తారు తర్వాత. కదా నా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి.
ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ తప్పనిసరిగా.